హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ప్రాసిక్యూటర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మూవీ అయితే ప్రైమ్ వీడియో నుంచి అయితే వాచ్ చేయొచ్చు భయ్యా. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక యంగ్ మ్యాన్ అయితే ఒక డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అయితే ఇరుక్కోవడం జరుగుద్ది. తనని కాపాడడానికి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ప్రాసిక్యూటర్ కింద తను ఎలా కాపాడాడు అన్నది మీరు రివ్యూలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయి ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో అయిపోండి భయ్యా. మూవీ అప్డేట్స్ లాంటివి అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్యా. యాక్షన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చూసేయండి. కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా కదా అని చెప్పేసి సీరియస్ గా తీసుకునే బ్యాచ్ ఎవరైనా ఉంటే కనుక దూరంగా ఉన్నాడు భయ్యా. టైం పాస్ మూవీ అని చెప్తాను నేనైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎన్స్ సిగ్నేచర్ యాక్షన్ భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో గురించి మాట్లాడుతున్నాను నేను. ఎన్స్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. హిట్ మ్యాన్ సిరీస్ చూస్తుంటే కనుక మీకు ఆయన తెలిసి ఉంటారు. చూడకపోతే నేనేం చేయలేను. ఆయన హై ఎనర్జెటిక్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ అయితే సూపర్ గా ఉంటాయి. థ్రిల్లింగ్ కొరియోగ్రఫీ ఉంటుంది. ఆ నైట్ క్లబ్స్ కానీ, ఆ మూవింగ్ సబ్వేలో జరిగే యాక్షన్ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తారు. సూపర్ గా వర్కౌట్ అవుతుంది అనమాట యాక్షన్ పరంగా. అండ్ వీళ్ళు తీసుకున్న థీమ్స్ కూడా మిక్స్ చేసిన విధానం కూడా బాగుంటుంది భయ్య. అంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ కి ఒక కోర్ట్ రూమ్ ప్రొసీజర్ ఎలాంటి డ్రామాని యాడ్ చేయడం అన్నది కొంచెం బోల్డ్ గా అనిపిస్తుంది. కొంచెం బాగుంటుంది అనమాట. సాలిడ్ సపోర్టింగ్ క్యాస్ట్ అయితే ఉన్నారు. అందరూ కూడా బాగా వర్కౌట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ వైజ్ గానీ, మూవీకి సపోర్టింగ్ వైజ్ గానీ, అండ్ ఎమోషనల్ బీట్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. రైటింగ్స్ పరంగా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ టెక్నికల్ పరంగా సినిమా అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. యాక్షన్ బ్లాక్స్ చెప్పాను కదా ఆల్రెడీ, సూపర్ గా అనిపించాయి నాకైతే. అండ్ కొరియోగ్రఫీ పరంగా అండ్ విజువల్స్ పరంగా కూడా టాప్ నాచ్ అయితే ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ప్లాట్ భయ్యా. స్టార్ట్ టు ఎండ్ మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఎలాంటి కోర్ట్ రూమ్ డ్రామాస్ ఈ మధ్యన చాలా చూసేస్తున్నాం. ఒక అమాయకుడిని లాయర్ వచ్చి కాపాడటం, మీద అంతా యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ మనం ఈ మధ్యన చాలా చూసేయడం వల్ల మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అంత సూపర్ సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ అయితే ఏ వర్కౌట్ అవ్వలేదు. అండ్ లీగల్ డ్రామా అనేది చాలా థిన్ గా ఉంటుంది భయ్య. ఎక్కువ అయితే ఉండదు. అంటే కోర్ట్ రూమ్ సీన్స్ అన్నివి కూడా కొంచెం ఓవర్లీ డ్రామాటిక్ చేసేసి కొంచెం ఓవర్ ది టాప్ అయితే చేసేస్తారనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు. అంత రియాలిటీకి తగ్గట్టుగా అయితే ఉండదు అనమాట ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నవి. అందుకే కొంచెం అంతగా వర్కౌట్ అవ్వదు ఆ లీగల్ డ్రామా వైజ్ అయితే. అందుకే కోర్ట్ రూమ్ ఫ్యాన్స్ లీగల్ డ్రామా సీరియస్ గా సిచ్యువేషన్స్ చూద్దాం అనుకున్న వాళ్ళని అయితే అవాయిడ్ చేసామంటున్నా. ఇంకా కార్టూన్ విలన్స్ భయ్య, విలన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. డంబ్ గాళ్ళు అసలు ఏదో కామెడీ పీసులా అయితే ఉంటారు భయ్య. అందుకే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నప్పటికీ కూడా బట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టుద్ది భయ్య. మీకు కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అంటే కెమెరా షేకింగ్ కానీ ఇలాంటి కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు. అవందరికీ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. హిట్ మ్యాన్ మూవీస్ లాంటివి చూసి ఆయన హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ కి ఫ్యాన్స్ అయ్యి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈ మూవీ కూడా చూడొచ్చు భయ్య. మీకు టైం పాస్ అయితే అయిపోద్ది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. యాక్షన్ వైలెన్స్ పరంగా పర్లేదు అనుకుంటే చూసేయండి, మీ ఇష్టం. ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్ గా ఉంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.